బర్త్డే వేడుకల్లో హాట్ కమెంట్స్ చేశారు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ. చాలా మంది తనకు పొగరనుకుంటున్నారు, అది నిజమేనని తనను చూసుకునే పొగరన్నారు. హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. బాలకృష్ణ అంటే గతంలో చూపించాను, భవిష్యత్తులోనూ చూపిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందు ఎవరిని వారు ప్రేమించుకోవాలన్నారు. బిరుదులు తనకు అలంకారం కావన్నారు. బిరుదులు వస్తుంటాయని మన పని మనం చేసుకుంటూ పోవాలన్నారు బాలకృష్ణ. ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో. అంటే అందరికీ ఇక్కడ సిబ్బంది పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి మేము పనిచేసే అన్నాం. ఇప్పుడు ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాంతో ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ తాండవం. నేను ఒకసారి చెప్పాను ఓ సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలామంది ఇక్కడి నుంచి చూపించడం ఏంటి, 4 ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా కాదు, అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి నుంచి చూపిస్తాను 4 ఇట్ల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు. అంటే నేనే ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఏంటో ఇంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు, పొగరు దర్ప ఉంది నాకు, కాదన్నా నేను. ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరు అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసా అనుకుంటారు. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద పిచ్చి ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ తల్లిదండ్రులు అంటాను, తొడత అంటారు, నేను అంటారు. నన్ను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను. ప్యాషన్